అన్న ప్లీజ్ మా దయచేసి అందరూ సహకరించాలి అన్న. జెంట్స్ అంతా ప్లీజ్ మీడియా ప్రతినిధి అన్న. మన వైట్ ఫీల్డ్ నివాసులందరికీ ప్రత్యేకంగా ఇంత క్రౌడ్ లో కూడా వచ్చిన మహిళలందరికీ పిల్లలందరికీ నా నమస్కారాలు. హలో ఎవ్రీవన్. నేను ఇది చేసే మొదటి అపార్ట్మెంట్ మీటింగ్ అండి. ఎక్కువగా లోకేష్ గారు చేస్తూ ఉంటారు. సో రియల్లీ నైస్ టు బి హియర్ అండ్ ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్ మీ అందరినీ చూస్తూ ఉంటే. ఎందుకంటే ఈ రోజే మీరు న్యూస్ చూసారో లేదో, అమిత్ షా గారు కూడా మన రాజధాని మన అమరావతిలో తిరిగి వస్తుందని కమిట్మెంట్ ఇవ్వటం జరిగింది. సో ఇట్స్ అ వెరీ లక్కీ డే టు బీ విత్ ఆల్ ఆఫ్ యూ. అండ్ మంగళగిరిలో మహిళలు చాలా కష్టపడే రకం నేను చూసాను. స్త్రీ శక్తి మహిళలు కానివ్వండి, లేకపోతే ఇక్కడ కష్టపడి ఐటీ కంపెనీస్ లో పనిచేసే మహిళలు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, చాలా ఆప్యాయంగా ఉంటారు. మీరందరూ చాలా నిజాయితీగా పనిచేస్తారు. సో ఐమ్ వెరీ ఇన్స్పైర్డ్ టు సీ దాట్ as well. అదే కాకుండా ఇప్పుడు ఎన్టీఆర్ గారి గురించి మీకు తెలుసండి. మహిళలకు ఎంతో రెస్పెక్ట్ ఇచ్చిన ఆయన మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళని తన సొంత కూతురులాగా చూసుకున్న ఆయన ఎన్టీఆర్ గారే. ఆయన మహిళలకి ఒక ప్రత్యేక యూనివర్సిటీ మొట్టమొదట భారతదేశంలో ఆయనే ఆర్గనైజ్ చేశారు. అదే కాకుండా మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ముందర ఆయనే ఇచ్చారు. ఇవన్నీనే కాకుండా మన దీపం పథకం ద్వారా మహిళల్ని ఎవరైతే వంటగదిలో బాధపడుతూ ఉండేవారో వాళ్ళని ఎంపవర్ చేసింది ఆయనే. ఇప్పుడు మామగారు నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాలంటే మహిళలకు ఎంతో చేశారు. ఇక్కడ నేను చాలా మంది ఎడ్యుకేటెడ్ మహిళల్ని కూడా చూస్తున్నాను. ఎవరైతే డాక్టర్స్ లేకపోతే ఇంజనీర్స్, నేను కూడా ఒక ఇంజనీర్ నేనండి. దాని ఘనత ఆయనే. ఎందుకంటే మన భారతదేశంలో ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ లో మహిళలకి మొట్టమొదట రిజర్వేషన్ ఇచ్చింది ఆయనే. అండ్ చాలా మంది ఇప్పుడు ఇండిపెండెంట్ గా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతున్నారు. అదే కాకుండా డ్వాక్రా ప్రాజెక్ట్స్ ని కూడా ఈ స్థాయిలో ఎంకరేజ్ చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు. దాని ద్వారా ఎంతో మంది మహిళలు బాగుపడ్డారు. వాళ్ళు చేసిన ఉత్పత్తుల్ని వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకున్నారు, లాభాల్లోకి కూడా వెళ్ళారు. ఇవన్నీనే కాకుండా ఆయన మహిళలు సంక్షేమం కోసం ఇంట్లో కూడా చాలా ఎక్కువ చేసేవారండి. నేను ఇంటర్నేషనల్లీ చదువుకోవటానికి, నేను బయట పని చేయడానికి ఎంతో ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, లోకేష్ గారు కూడా ఇవ్వటం జరిగింది. ఆయన మన మంగళగిరిలో ఇప్పుడు కంటెస్ట్ చేస్తున్నారంటే నాకు చాలా గర్వంగా ఉంది. లోకేష్ గారు ఎన్నో ఇబ్బందులను చూశారు. గత 5 సంవత్సరాలుగా మీరందరూ చూశారు. తప్పుడు కేసులు పెట్టడం జరిగింది. మన మంగళగిరిలో ఉండే మా ఇంటి మీద దాడి చేయడం జరిగింది. అదే కాకుండా రాజ్యాంగానికి వ్యతిరేకంగా నారా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టడం జరిగింది. మీరంతా చూశారు. మీరంతా పెద్ద సంఖ్యలో బయటికి వచ్చి సపోర్ట్ చేశారు. ఇదంతా అయినా కూడా నారా లోకేష్ గారు మంగళగిరిలో ఎంతో కష్టపడ్డారు. గత 5 సంవత్సరాలుగా ఎన్నో సంక్షేమ పథకాలు ఇక్కడ నిర్వహించారు. చాలా ప్రోగ్రామ్స్ నడిపిస్తూ ఉన్నారు. స్త్రీ శక్తి అనే ప్రోగ్రాం ద్వారా లేడీస్ కి ఎంపవర్మెంట్ వచ్చేటట్టు చూశారు. అదే కాకుండా చాలా మందికి తోపుడు బండ్లు అవన్నీ ఇవ్వడం జరిగింది. ఇప్పటిదాకా మన మంగళగిరిలో ఎంతో కొంత డెవలప్మెంట్ జరిగిందంటే అది నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో. అవునా కాదా? మన క్యాపిటల్, మన రాజధాని ఇక్కడికి వచ్చిందని డిక్లేర్ చేసింది ఆయన్ని. అదే కాకుండా ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే SRM, KRU వీటి ఇక్కడికి వచ్చాయో వాళ్ళందరినీ కన్విన్స్ చేసి మన అమరావతికి తీసుకొచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు. అదే కాకుండా దాని తర్వాత లోకేష్ గారు ఎన్నో కంపెనీస్ ని తీసుకొచ్చారు. దీనివల్ల చాలా మందికి ఎంప్లాయ్మెంట్ కలిగింది. కానీ ఐ అగ్రీ, లాస్ట్ 5 years లో ఏమీ జరగలేదు. ఏ కంపెనీస్ ఇక్కడికి రావాలనుకున్నారో ఆ కంపెనీస్ కూడా తిరిగి వెళ్ళిపోయాయి. ఏం డెవలప్మెంట్ జరగలేదు. మన మంగళగిరికి లోకేష్ గారికి ఒక పెద్ద విజన్ ఉందండి. మన పరిశ్రమలు తీసుకుని రావాలి, మన పిల్లలకి మంచి విద్య ఇక్కడే కలగాలి, వాళ్ళందరికీ ఆపర్చునిటీస్ ఇక్కడే కలగాలి. ఇప్పుడు చాలా మంది హైదరాబాద్కి వెళ్తున్నారు, బెంగళూరుకి వెళ్తున్నారు ఇక్కడ ఆపర్చునిటీస్ లేక.
వాళ్ళందరికీ ఇక్కడే మంచి జాబ్స్, మంచి ఆపర్చునిటీస్ దొరకాలనేది. నేను ఇప్పుడే ఎయిమ్స్ హాస్పిటల్స్ ఎంప్లాయీస్ని కలిసి వస్తున్నానండి. వాళ్ళు కూడా చెప్తున్నారు ఎయిమ్స్ని ఇక్కడ తెచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిదే. వాళ్ళకు కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి, సరైన వాటర్ కనెక్షన్ లేదని. సో వీటన్నిటిని మనం తప్పకుండా రెక్టిఫై చేసుకోవాలి. అండ్ ఇక్కడ రోడ్లు బాగాలేవు, నేను చూస్తున్నాను. మున్సిపాలిటీలో డ్రైనేజ్ కూడా బాగాలేదు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది ఏర్పాటు చేసుకోవాలి. అండ్ మంగళగిరిని నాట్ జస్ట్ యాజ్ ఎడ్యుకేషనల్ హబ్, ఒక కల్చరల్ క్యాపిటల్గా మనం ఏర్పాటు చేసుకోవాలి. వీఆర్ నోన్ ఫర్ ఇక్కడ ఉన్న వీవర్స్, ఇక్కడ చేనేత పరిశ్రమ అనేది అభివృద్ధి చేసుకోవాలి. అండ్ నాట్ జస్ట్ దాట్, ఇక్కడ స్వర్ణకారులు కూడా చాలా టాలెంటెడ్. మన మంగళగిరిని ఒక గోల్డ్ హబ్గా ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు మన రాష్ట్రం గురించి మాట్లాడాలంటే మనం ఎంతో వెనుకబడి ఉన్నాము, అది అందరికీ తెలిసిందే. మన రాష్ట్రం అప్పుల పాలైపోయింది. అండ్ దీనికి తాకట్టు పెట్టేది మనందరి యాసెట్సే. మీ అందరికి ఉన్న ల్యాండ్స్ వాటన్నిటిని తాకట్టు పెట్టడం జరిగింది. ఇప్పుడు ల్యాండ్ డాక్యుమెంట్స్ కూడా అడుగుతున్నారు. చాలా ఇబ్బందిగా ఉంది చాలా మందికి. సో తప్పకుండా మన ఆంధ్ర రాష్ట్రాన్ని మన అభివృద్ధి చేసుకోవాలంటే నారా చంద్రబాబు నాయుడు గారే చేయగలుగుతారనే కాన్ఫిడెన్స్ మనందరిలో ఉంది, అవునా కాదా? అండ్ మన భవిష్యత్తు తరాలు, మన పిల్లలు అందరూ బాగుండాలంటే తప్పకుండా మన కూటమిని గెలిపించుకోవాలి. మనము నవ్ ఇస్ ద టైమ్, నవ్ ఇస్ ద ఓన్లీ ఛాన్స్ దట్ వీ హ్యావ్. మన ఆంధ్ర రాష్ట్ర పునర్వైభవం తిరిగి తీసుకురావాలంటే మనం చాలా రెస్పాన్సిబుల్గా ఓటేయాలి. నేను ఇక్కడ వచ్చింది మిమ్మల్ని ఓట్లు అడగడానికి కాదు, మీరు చాలా రెస్పాన్సిబుల్గా ఆలోచిస్తారని నాకు తెలుసు. కానీ మీరు బయటకు వచ్చి మీరు ఓటు వేయాలి, మీ హక్కును మీరు వినియోగించుకోవాలి. అదే కాకుండా మీ చుట్టూ ఉండే వాళ్ళని కూడా మీరు ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్, పీక్ సమ్మర్, మొన్న టెంపరేచర్ 47 degrees అని చెప్పారు, ఇంకా పెరగబోతుంది. సో మీరు చుట్టూ ఉండే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, సరిగ్గా ఆలోచించమని తప్పకుండా ఇన్స్పైర్ చేయాలి. సో మరొకసారి మీ అందరితో ఉండటం నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ యాజ్ చంద్రబాబు నాయుడు గారు డాటర్-ఇన్-లా, యాజ్ లోకేష్ వైఫ్, ఐ కెన్ సే వాళ్ళు ఎంతో సపోర్ట్ ఇచ్చారు. నేను ఇంతకు ముందు చెప్పినట్టు పై చదువులకి. అండ్ పెళ్ళైన తర్వాత కూడా నేను వేరే కంపెనీలో పనిచేయడానికి ఎంతో సపోర్ట్ ఇచ్చారు. నారా లోకేష్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, నేను ఆయన కన్నా సక్సెస్ఫుల్ అవ్వాలని, నేను ఆయన కన్నా పెద్దగా ఎదగాలని. సో హీఈస్ అ వెరీ నైస్ పర్సన్, వెరీ వెరీ కైండ్ హార్టెడ్ పర్సన్, వెరీ కమిటెడ్ పర్సన్. ఒకటి ఆలోచిస్తే దాన్ని తప్పకుండా చేసే రకం. సో థ్యాంక్ యూ అగైన్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్, అండ్ ఐఎమ్ హోపింగ్ టు హ్యావ్ సమ్ ఇంటరాక్షన్ విత్ ఆల్ ఆఫ్ యూ.